హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఉమా టాక్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి భార్యాభర్తలకు సంబంధించిందండి. చాలా అంటే చాలా 100% మీకు యూజ్ అయ్యేటటువంటి వీడియో అనమాట. ఇది పనికిరాని వీడియో అని చెప్పేసి మీరు డైవర్ట్ చేసేస్తే, మీరు జరిపేసేస్తే దానికి నేను చేసేది ఏమీ లేదు. మీరు ఈ వీడియో చూస్తే మాత్రం చాలా మంది చాలా రకాలుగా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నారనమాట. అది ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, అలాంటి ఎక్కువగా ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఈ వీడియో కనుక చూస్తే మీరు ఏం పొరపాటు చేస్తున్నారా ఏంటా, ఒకవేళ చేసినా ఎలా ఉండాలి ఏంటనేది మీకు ఈ వీడియో అనేది క్లియర్గా అర్థమైద్ది అనమాట. ఎందుకంటే చాలా మంది ఇళ్లలో ఈ రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఉండలేదండి. చాలా మంది పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు తగ్గిపోయారు. ఎందుకంటే వాళ్ళకి వయసు అయితే వస్తుంది, ఒక్కొక్కరికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు అనేవి అయితే వస్తున్నాయి. కానీ మెచ్యూరిటీ ఉండే వాళ్ళు చాలా మంది తక్కువగా ఉంటున్నారు. వయసుకైతే శరీరానికైతే వయసు వస్తుంది కానీ బుద్ధికి వయసు రావట్లా. ఎందుకంటే వీళ్ళు తొందరపాటుగా నిర్ణయాలు తీసుకుంటుంటే వాళ్ళు కూడా ఓకే అలాగే చెయ్యని చెప్పి వాళ్ళు కూడా అలాగే చేయటంతో, అలాగే చెప్పడంతో వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక తెలిసి తెలియక తొందరపడి నిర్ణయాలు తీసేసుకొని విడివిడిగా బతికి చాలా రకాలుగా బాధలు పడుతున్నారనమాట. ప్రత్యేకంగా ఆడవాళ్ళకని నేను చెప్తున్నానండి. ఆడవాళ్ళు, అమ్మాయిలు మీరు, ఎందుకంటే మీరు తెలిసి తెలియని వయసుల్లో చిన్న చిన్న వయసుల్లోనే చాలా మందికి మ్యారేజెస్ అవుతున్నాయి. ఇప్పుడు అది 18 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఇంకా 18 ఏళ్ళ లోపు చేసేటటువంటి పేరెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకు వయసు అనుభవం లేక తెలిసి తెలియని తనంతో ఇళ్లలో సరిగ్గా పెద్దవాళ్ళు మోటివేట్ చేసేవాళ్ళు లేక చాలా రకాలుగా వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకొని నరకాలు అనుభవిస్తున్నారు. చాలా రకాలుగా మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా, నేను చెప్పాలంటే ఒక వరం అనుకోండి. ఈ వీడియో నేను మీ అక్కకులాగా చెప్తున్నాను, నేను మీ తల్లికిలాగా చెప్తున్నాను. నన్ను అర్థం చేసుకోండి, నన్ను నమ్మండి. ఎందుకంటే బాధ అనేది ఏ ఆడపిల్లకైనా ఒక్కటే. మీ బాధ నేను అర్థం చేసుకోగలను, నాకు బాధలు తెలుసు, నేను పడుతున్నాను. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. చాలామంది ఆడపిల్లలు పెద్దవాళ్ళు తెలిసి తెలియక పొరపాటును పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. ఏంటంటే ఒక వయసు వచ్చేదాకా కూడా ఆగకుండా. అలా చేసిన తర్వాత భర్తలు సరిగ్గా చూసుకునే వాళ్ళైతే ఓకే, వాళ్ళు అదృష్టవంతులు, దానికి కాదని అనము. ఈ రోజుల్లో చాలా మంది మంచోళ్ళు ఉన్నారు, అలాగే చెడ్డవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అలా చెడ్డవాళ్ళు దొరికినప్పుడు భర్తలు చిన్న చిన్న అవసరాల కోసం ఏ ఆడపిల్ల కూడా కాపరాన్ని తీసుకోవాలి, భర్తను వదిలిపెట్టుకోవాలని ఏ ఆడపిల్ల కూడా అనుకోదండి. ఆడపిల్ల అంటే మనకు భూదేవితో సమానంగా పోలుస్తారు ఆడమనిషిని. అలాంటి ఆడపిల్ల తన సహించగలిగినంత వరకు ఎన్ని బాధలైనా కూడా సర్దుకొని తన భర్త కోసం, తన పిల్లల కోసం, భవిష్యత్తు కోసము, సమాజంలోకి వెళ్తే నలుగురు ఏమనుకుంటారో ఏంటోనన్న ఉద్దేశంతో చాలా బాధలు పడి సర్దుకుపోతుంది. కానీ బాధలు పడుతుంది కదా అనే అవకాశంతో ఆ భర్త అనేది వాడు ఇంకా వేధిస్తూనే ఉంటాడు. బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారండి మగవాళ్ళు చాలా మంది, వాళ్ళ గురించి మనం ఎత్తట్లా. అలాంటి వాళ్ళు దొరకటం అది ఆడవాళ్ళ అదృష్టం. కానీ భార్యల్ని ఏదించి సాధించే వాళ్ళు, నరకాలు చూపించే వాళ్ళు ఈ రోజుల్లో కూడా కొంతమంది ఉన్నారు. అది ఆ ఆడవాళ్ళు ఏ జన్మలో చేసుకున్న పాపము ఏమో కానీ పాపము అలాంటి ఆడపిల్లలు ఎంతమంది చెప్పుకోలేని బాధలు ఎన్ని రకాలుగానో పడుతున్నారు. ఇళ్లలో వాళ్ళు మగవాళ్ళు సంపాదించి తేకపోగా పాపం వీళ్ళే కష్టపడి సంపాదించుకొని పిల్లల్ని ఎట్లాగొట్లా బ్రతికించుకుంటున్నా కూడా, ఎంతవరకు సర్దుకోగలుగుతున్నా కూడా ఆడదాన్ని ఇంకా రకరకాలుగా అనుమానాలతోటి, ఇంకా రకరకాలుగా చాలా ప్రతిదీ ఇప్పుడు ఆడపిల్ల జరుపుకోగలిగితే కొంతవరకు జరుపుకోగలిగింది. కానీ కొన్నిసార్లు ఒక్కొక్కసారి చేయలేకపోయింది, అవసరాన్ని తీర్చుకోలేకపోయింది. మరీ ఈ ఆడపిల్ల భరిస్తుంది కదా అని ఆ భర్త మరీ వేధిస్తాడు, మరీ సాధిస్తాడు. చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చలేనప్పుడు ఈ అమ్మాయి చూసి 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 కొన్నాళ్ళకి ఆ భర్త మీద మనసు అనేది విరక్తి అనేది ఏర్పడిద్ది. విరక్తి ఏర్పడిన తర్వాత ఆ భర్త నుంచి దూరంగా వెళ్ళటానికి ఖచ్చితంగా ఏ ఆడపిల్లకి ఉండాలని అనుకోదు. ఎందుకంటే నేను ఇంత బాధలు పడి ఇంత ఓర్చుకున్నాను, అయినా కూడా ఇతను మారలేదు, ఇకెందుకు నా లైఫ్ వేస్ట్, వీడి దగ్గర ఉండటం వేస్ట్ అని చెప్పేసి తను ఒక మానసికంగా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ మగవాళ్ళు అక్కడ దాకా తీసుకొస్తారు. అలాంటి మహానుభావులు కూడా ఉన్నారు. సర్దుకోగలిగినంత వరకు సర్దుకుంటారు. వీళ్ళు సర్దుకుంటున్నారు కదా అని వాళ్ళు మరీ ఇంకా ఎక్కువగా వేధించడం, సాధించడం మొదలు పెట్టేసరికి చివరికి వీళ్ళు ఇక సపరేట్గా అయిపోదామని చెప్పేసి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ నేను ఆడపిల్లలకి ఇక్కడ మీకే చెప్తున్నానమ్మా, మీ భర్తని
సాధ్యమైనంత వరకు మార్చుకోగలిగినటువంటి అవకాశాలు ఏమన్నా ఉండి అందులో అతనిలో కొంచెమన్నా మనిషి ఉన్నాడా లేడా అనేది మీకు అర్థమైద్ది. ఇన్నాళ్ళు మీరు కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి, మీరు పిల్లల్ని కన్నారు కాబట్టి అదేంటనేది మీకు అర్థమైద్ది. అతనిలో కాస్తన్న మనిషి అనేవాడు ఉంటే మీరు మార్చుకోవటానికి ప్రయత్నించండి. అంతేకాని తొందరపడి పుట్టిళ్ళకు వెళ్ళమాకండి. పుట్టిళ్ళకు వెళ్ళారంటే ఇక్కడ భర్తతో భరించలేక, భర్త ఒక్కడితో మీరు భరించలేక మీరు ఎందుకంటే ఏ ఆడపిల్ల పిల్లలను భర్త దగ్గర వదిలేసి వెళ్ళదు, పిల్లలను కూడా తనతో పాటు తీసుకెళ్ళిద్ది. అలా తీసుకొని వెళ్ళినప్పుడు మీరు పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు మొట్టమొదటి శత్రువు ఎవరో కాదు, నీ తల్లే నీకు మొట్టమొదటి శత్రువు అయింది. అక్కడ భర్త నీకు నరకం చూపిస్తున్నాడని చెప్పేసి నువ్వు అక్కడి నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చి అక్కడ ఒక శత్రువు నుంచి ఇక్కడ ఇంకో శత్రువు దగ్గరకు నువ్వు వచ్చి చేరినట్లే, నీకు ఖచ్చితంగా నీకు సేఫ్టీ లేనట్లే. నీ తల్లే నీకు ప్రథమ శత్రువుగా మారిద్ది. మీరు నమ్మకపోతే అనుభవం అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కావాలంటే వాళ్ళని అడగండి. ఎందుకంటే తల్లి అంటే కష్టం వచ్చినప్పుడు కడుపులో పెట్టుకునిద్ది అంటారు. అది మన రాత బాగున్నంత వరకు, మన భర్త మంచోడైనంత వరకే కడుపులో పెట్టుకునే విషయాల వరకే కడుపులో పెట్టుకుంటారు. ఒక్కసారి నువ్వు ఆ సంసారాన్ని దాటి బయటకు వచ్చేసిన తర్వాత నీ తల్లే నీకు శత్రువుగా మారిద్ది. తండ్రి ఉంటే తండ్రి కూడా. అంతా బాగుంటేనే విలువిస్తారు, అంతా బాగోకపోతే తల్లిదండ్రులే ముందు వాళ్ళే అవమానించే వాళ్ళల్లో ఫస్ట్ ఉండేది వాళ్ళే. నువ్వు కడుపులో ఎంత బాధో పెట్టుకొని పడి 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 నీ భర్తతో విసిగేసిపోయి, నువ్వు మానసికంగా శారీరకంగా విసిగేసిపోయి నువ్వు నీ తల్లి దగ్గరకు వచ్చి ఆ ఒడిలో సేద తీర్చుకుందామని అనుకుంటే అంతకన్నా పిచ్చి పొరపాటు అనేది ఇంకొకటి లేదు. అక్కడ వాడు ఇంకా కనీసం ఒకసారి కాతే ఒకసారన్నా బయటికి వెళ్తాడు, ఒకసారి కాతే ఒకసారన్నా సంపాదించి తీసుకొస్తాడేమో. ఒకరోజు సంపాదించకపోతే 4 రోజుల కన్నా 1 రూపాయి తెచ్చిస్తాడేమో. ఎట్లాగొట్లా 1 రూపాయి నీకు కాస్తన్నా నీకు ఓదార్పు దొరికిద్దేమో. ఒకసారి కాతే ఒకసారన్నా పలకరిస్తాడేమో, ఒకసారి కాతే ఒకసారన్నా తినమని అడుగుతాడేమో. కానీ ఇక్కడ నీ తల్లిదండ్రుల దగ్గర గనక నువ్వు వస్తే నిన్ను మాటలతో నీ బాధని నిన్ను బాధపడేదానికి లాగా చూడరు. వాళ్ళే నీ మీద నిందలేస్తారు. ఎవరో అక్కర్లా, ఊళ్ళో వాళ్ళ దాకా అవసరంలా. వాళ్ళకు గనక కొంచెం నచ్చకుండా నువ్వు ఏమన్నా పని చేయకుండా నువ్వు బాధలో ఉండి నా తల్లిల్లే కదా, నా పుట్టిల్లే కదా అని నువ్వు స్వతంత్రంగా పొనుకుంటానికి నీకు ఉండదు. వాళ్ళే నీకు శత్రువులు అవుతారు. వచ్చి పందికి లాగా పొనుకుంటుంది చూడు, ఇది పొనుకుంటే మేము చేసి పెట్టాలా, దీని పిల్లలకు మేము వండి పెట్టాలా, ఇది ఎట్ట చేయబట్టే కదా వాడు అందుకే తిట్టాడు, ఇదే మంచిది కాదు అని నీ తల్లే నిన్ను పాయింట్ చేసిద్ది, నీ తల్లే నిన్ను వేలు పెట్టి చూపించిద్ది. ఇది ఎలాంటి పని పాట లేనిది కాటానేగా వాడు ఇదయ్యాడు. అదే నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు నీ భర్త దగ్గర ఉన్నప్పుడు నీ భర్తను మంచోడు కాదంటారు. కానీ నువ్వు ఇక్కడికి వచ్చేసిన తర్వాత, నీ పుట్టింటికి వచ్చిన తర్వాత వాడిని దేవుడిని చేసేస్తారు. నా కూతురే మంచిది కాదని నీ కన్న తల్లే స్వయంగా చెప్పిద్ది, ఎవ్వరక్కర్లా. అప్పుడు జనం ఏమంటారు? కన్న తల్లే కన్న కూతురిని మంచిది కాదని చెబుతుంటే జనం ఏమంటారు? ఈ అమ్మాయే మంచిది కాదు, అందుకే వాడు భరించలేక వాడు ఈ అమ్మాయిని పంపించేశాడు, వీళ్ళు భరించలేక వీళ్ళు ఏడుస్తున్నారు అని చెప్పేసి నిన్ను నానా రకాలుగా చచ్చిన పావును గనక ఇంకా చంపుతారన్నట్టుగా, మూలిగే నక్క మీద తాటికే పడింది అన్నట్టుగా అట్లాగా నిందలు వేస్తారన్నమాట నీ మీద. కాబట్టి నీకేమన్నా సమస్య ఉంటే నీ భర్తతోటే తేల్చుకో. తిట్టించుకోనైనా తన్నించుకోనైనా ఒకరోజు కాకపోతే ఒక రోజైనా మారతాడేమో, ఎదురు చూడు, ఓపిక పట్టు, ఓర్పుగా ఉండు. ఇక్కడైనా కష్టపడాల్సిందే. నీ పుట్టింటికి వస్తే నీ తల్లిదండ్రులు నిన్ను పోషిస్తారా? అస్సలు చచ్చినా పోషించరు. ఎక్కడైనా నువ్వేదో ఒక పనికెళ్ళి నీ పిల్లలను పోషించుకోవాల్సిందే. ఈ కష్టమేందో అక్కడ పడు, నీకు విలువన్నా దక్కిద్ది. ఇక్కడ పడ్డావనుకో, ఒక్క పూట లెగవలేక ఏదన్నా పనికి వెళ్ళలేక నువ్వు పస్తులు పొనుకున్నా, నువ్వు ఏమన్నా పని చేయకపోయినా, ఇంట్లో పని చేయలేదని వాడు అందుకే తన్నాడంటారు. బయటికి వెళ్ళకపోయినా నువ్వు పని పాట లేకుండా కూర్చుంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఎవరు కూర్చుంటున్నారని అట్లాగా పొడుస్తారు. ఎట్లాగైనా రకరకాలుగా నిన్ను అన్ని మాటలు నీ మొగుడు అంటాడో కానీ అక్కడ అనిపించుకొని మాటలు, కనీ విని ఎరగని మాటలు కూడా ఇక్కడ నీ తల్లి దగ్గర నీ తండ్రి దగ్గర నువ్వు పడాల్సి వచ్చింది. అన్ని మాటలు అంటారు. నిన్ను మానసికంగా పూర్తిగా నిన్ను చచ్చిన దాన్ని ఇంకా పూర్తిగా చంపుతారు. నాకెందుకు ఈ బ్రతుకు అని నువ్వు ఏదైనా చేసుకునేదాకా వాళ్ళు తీసుకెళ్తారు.
ఎంతవరకు అమ్మ తల్లిదండ్రులు? వైనంగా ఉంటేనే తల్లిదండ్రి అయినా సరే. నీ వైనం అనేది నీ భర్త దగ్గర నీకు కొంచెం ఇది లేదు అని అన్నప్పుడు మొట్టమొదటిగా మారే శత్రువులు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళేనమాట. ఒక ఆడదాన్ని, ఒక తల్లే ఒక బిడ్డని వేలెత్తి సమాజానికి చూపించిద్ది అనమాట. ఇది మంచిది కాకే, నాలుడే మంచోడని చెప్పింది చివరికా. అలాగ తయారవుతారనమాట. కాబట్టి మీకు బాధలు సాధలు ఏమైనా ఉంటే అక్కడే పడండి. ఈ కష్టం ఏంది, ఇక్కడైనా చేయాల్సిందే కష్టం. ఇక్కడైనా నీ పిల్లలకి ఎవరు కూర్చోబెట్టి పెట్టరు. ఈ కష్టం ఏందో అక్కడ పడి వెళ్ళి అక్కడే తనకి తిట్టించుకో, అక్కడే మార్చుకోవటానికి ట్రై చెయ్యి. కాదక్క మరీ వాడు ఎదవా, నా వల్ల కాదు అని అనుకుంటే మాత్రం నీ పుట్టింటికి నువ్వు రావద్దు. ఎందుకంటే వస్తే నువ్వు ఇంకా కొత్త కొత్త నిందలు పడాల్సి వచ్చిద్ది. నీ తల్లిదండ్రులకు దగ్గరలో ఎక్కడన్నా ఒక ఇల్లు తీసుకొని అక్కడ నువ్వు స్వతంత్రంగా నీ బిడ్డలను పెట్టుకొని బ్రతుకు. అక్కడ వాళ్ళకి దగ్గరలో ఉంటున్నాం అన్న పేరు ఉంటుంది. కాబట్టి మన మీద ఎలాంటి మచ్చ లేకుండా మనమేంటనేది మనకు తెలుసు. కాబట్టి మనం సమాజానికి కూడా మనం అర్థం అవ్వాలి. కాబట్టి వాళ్ళకు దగ్గరలో బతుకు. మా పిల్ల మా కళ్ళెదురుగా వచ్చి పడి ఉంటుందని చెప్పి వాళ్ళు మాట్లాడటానికైనా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక ఇంట్లో ఉంటే ఆ నరకం అనేది వేరనమాట. నువ్వు ఆల్రెడీ బాధలు పడి ఉన్నావు. ఆ బాధలకు తోడు వాళ్ళు పెట్టే బాధలు ఇంకా నువ్వు ఎంత దూరమైనా తీసుకెళ్ళి నీ ఆలోచన చేస్తే నువ్వు ఏమన్నా పని చేయాలన్నా కూడా చేయనీవు. నా తల్లి కడుపులో పెట్టుకునిద్ది అని వచ్చిన తల్లి నిన్ను బజార్ను పెట్టిద్ది. ప్రతి క్షణం బజార్ను పెట్టిద్ది. ప్రతి పూట రోడ్డు ఎక్కిచ్చిద్ది. కాబట్టి అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నీ పిల్లలు నువ్వు పెట్టుకొని మరీ అసలు మారడం వాడు మనిషే కాదు అని అనుకున్నప్పుడు నీ పిల్లలు నువ్వు పక్కనే ఆడన్న పెట్టుకొని వేరేగా ఉండి నీ ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని మీరు ముగ్గురు స్వతంత్రంగా బతకండి. కష్టపడి అట్లాగైనా సంపాదించుకుని నీ పిల్లలను పోషించుకో. దానికి చేసేది ఏం లేదమ్మా. మార్చుకునే అవకాశం ఉంటే మార్చుకొని భర్తని, అవకాశం లేకపోతే అలా ఉండు. కానీ నా తల్లిదండ్రులు ఉన్నారు కదా అన్న ధీమాతోటి చిన్న చిన్న విషయాలను కూడా సర్దుకోగలిగిన విషయాలైతే మీరు ఆడపిల్లలు సర్దుకోండి. మరీ మితిమించిన కోరికలు, తలక మించిన కోరికలు భర్తను కోరమాకండి. మన పరిస్థితిని బట్టి మనం పోవాలి. ఎంత చెట్టుకి అంత గాలి. అలాగే అతని స్థితిగతులు ఏంటనేది మనం చూసుకొని పెళ్లి చేసుకుంటాం. కాబట్టి మన పెద్దవాళ్ళు చూసే చేస్తారు. కాబట్టి అతను చేయగలిగినంత దాంట్లో ఉన్న దాంట్లో సర్దుకోవటం అనేది నేర్చుకోండి. తొందరపడమాకండి. అవి ఇవి కావాలని ఎవరో ఏదో చేశారు, వాళ్ళు కారుల్లో తిప్పుతున్నారు, వాళ్ళు ఒంటి నిండా బంగారం వేశారు, వాళ్ళు పొట్టి చీరలు కట్టుకొని తిప్పుతున్నారని చెప్పి వాళ్ళు ఏదో చేశారని చెప్పేసి అలాంటి మితిమించిన గొంతెమ్మ కోరికలు కోరుకొని మంచివాడిని మీరు దుర్మార్గుల్లాగా చేయమాకండి. భర్తల్ని అర్థం చేసుకోండి. తొందరపడకుండా జాగ్రత్తగా ఉండండి. అంతే. అతను ఏమన్నా చెడ్డవాడిగా ఉంటే మార్చుకోవటానికి ట్రై చేయండి. అలాగే మరీ చెడ్డవాడైతే వదిలేసేసి మీరు స్వతంత్రంగా బతకండి. అంతేగాని తల్లిదండ్రులను నమ్ముకోవద్దు. తల్లిదండ్రుల మీద ఆశలు పెట్టుకోవద్దు. మాకేమైంది, మాకేదైనా మా అమ్మ చూసుకుంటుందిలే, మా నాన్న చూసుకున్నాళ్ళే అని అనుకుంటే మీ కొయ్యి మీరు చేతులారా తవ్వుకున్నట్టే. వాళ్ళు మీకు శత్రువులుగా మారతారు. రేపు వేలెత్తి చూపించే వాళ్ళల్లో వాళ్ళే మొట్టమొదటిగా మీకుంటారు. మా 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 బిడ్డ మంచిది కాదని వాళ్ళే చెబుతారు. కాబట్టి అలాంటి అవకాశం వాళ్ళకి ఇవ్వద్దు. చాలామంది చూసి నేను అనుభవాలతో చెబుతున్నాను. సర్దుకోగలిగినంత వరకు సర్దుకోండి. చక్కగా కష్టపడండి. మొగుడు పెళ్ళాలి ఒక అండర్స్టాండింగ్తో చేసుకోండి. ఒకవేళ వాడు మంచోడు కాకపోతే మీరే సర్దుకోండి. మరి చెప్పాను కదా, కాకపోతే స్వతంత్రంగా బతకండి. అలాగే అబ్బాయిలు మీకు కూడా చెప్తున్నా, ఆడపిల్ల మన ఇంటికి వచ్చిన తర్వాత మన తల్లితో సమానం. తల్లితో మనం ఎంత ప్రేమగా ఉన్నామో, మన కోసం అందరినీ వదిలేసుకొని మన ఇంటికి వచ్చిన పిల్లని మనం తల్లి తండ్రి భర్త స్థానంలో అన్ని రకాలుగా చూసుకోవాల్సిన బాధ్యత మీది. తాళిగట్టి ఆడ పడేసాంలే కదా, మనం ఏం చేసినా చెల్లిద్దని చెప్పి అనుకుంటే మీరు చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. చివరికి మీకు మీ తల్లిదండ్రులు శాశ్వతం కారు, మీ తోడబుట్టినోళ్ళు శాశ్వతం కారు, ఎవ్వరు కారు. లేచినా లేకపోయినా నీ భార్య అనేది నీకు తోడుండాలి. మీరు ఒకరికొకరు తోడుండాలి. భర్త అంటే భరించేవాడు. చిన్న పిల్లగా తనకు తెలిసి తెలియక ఏమన్నా చేస్తే మీరు నచ్చజెప్పుకొని ప్రేమతో మార్చుకోండి. అంతేగాని భార్యలను మీరు హింసించమాకండి. వాళ్ళని మానసికంగా వేధించొద్దు. ఇలా విడిపోయేదాకా చేసుకోవద్దు. వాళ్ళకెంత బాధ ఉంటుందో రేపటి రోజున మీకు అంతే నరకం అనుభవించాల్సి వచ్చింది. కాబట్టి నేను ఒక తల్లిగా ఒక అక్కలాగా మీకు చెప్తున్నాను. అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇళ్లలో మీకు ఎవరో ఏదో ప్రోత్సాహం ఇచ్చారని చెప్పి ఎంకరేజ్ చేశారు, విడిపోండి. వాళ్ళు ఎవరు విడిపోమన్న వాళ్ళు ఎవరో ఒక రూపాయి ఇవ్వరు, ఎవరు చూడరు. రేపు మీరు విడిపోయి మీరు నాశనం అయిపోయి మీరు తిండి లేక పస్తులు ఉంటుంటే పండగలు చేసుకుంటారు.
కాబట్టి అలాంటి అవకాశం ఎవరికి ఇవ్వద్దమ్మా, జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి నుంచి అయినా తొందరపడి నిర్ణయాలు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే మీరు తొందరపడకుండా ఉంటారని చెప్పి నేను మీ అక్కగా ఆశించి చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, ఇలా తెలిసి తెలియకుండా ఎవరన్నా గొడవల్లో అలా తప్పుడు నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఎవరికన్నా ఉంటే ఈ వీడియో షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.